హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు గోదావరి స్టైల్లోని నేను పాలముంజలు తయారు చేసి చూపిద్దాం అనుకుంటున్నానండి. అది ఎలా తయారయ్యేది మీకు తయారు చేసి చూపిస్తానండి. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తున్నానండి. పచ్చెనపప్పు, బెల్లం, ఆలికల పొడి అండి, బియ్యం పిండి, పాలు. ఇదిగోండి, పచ్చెనపప్పు గంట ముందు నానబెట్టానండి. ఇది కుక్కర్లో వేసి ఇప్పుడు ఉడకబెడతానండి. ముందుగా కుక్కర్ పెడుతున్నానండి. ఇందులో నీళ్లు పోస్తాను. ముందుగా శనగపప్పు నానబెట్టాను కదండి, అది ఇప్పుడు కుక్కర్లో వేసి ఉడకబెడుతున్నాను. 4 విజిల్ వస్తే సరిపోద్దండి. పప్పు ఉడికిపోయిందండి. ఇక ఇలా మెత్తగా ఈ విధంగా ఉడికితే చాలండి. ఈ పప్పు కొద్దిగా మెత్తగా చేస్తానండి. తర్వాత బెల్లం వేస్తానండి. ఈ కప్పుతోటే పప్పు తీసుకున్నానండి. ఈ కప్పుతోటే బెల్లం తీసుకున్నాను, తురుముకున్న బెల్లం. ఇది ఇప్పుడు ఉడికిన పప్పులో వేస్తున్నానండి. ఇప్పుడు బెల్లం వేసుకున్నాం కదండి, స్టవ్ వెలిగించుకొని రెండు కలిపి మిక్స్ చేసుకొని ముద్దవ్విలాగా కలపాలండి. ఇది ముద్దవ్విలాగా ఈ బెల్లంతో ఇలా కలుపుకోవాలండి. బెల్లం మొత్తం కరిగిపోవాలండి. ఇది శుభ్రంగా ముద్ద అయిపోవాలండి. బెల్లం కరిగిపోద్ది కదా, అప్పుడు ముద్ద అయిపోద్దండి. ఇది ముద్ద అయిపోయాక పక్కన పెట్టుకోవాలండి. అయిపోయిందండి, బెల్లం కరిగిపోయిందండి. ఇందులో కొద్దిగా ఆలికల పొడి వేసుకోవాలండి. ఇది శుభ్రంగా అయిపోయిందండి, పక్కన పెట్టుకోవడం. ఇలా ఉంటే సరిపోద్దండి. దీన్ని బౌల్లో తీసానండి. ఇప్పుడు పక్కన పెడతాను. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పొయ్యి మీద పెడుతున్నానండి. ఇందులో గ్యాసెడు పాలు తీసుకొని మరగబెట్టుకోవాలి. ఇందులో బియ్యం పిండి వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలండి పాలు. కావాలండి. ఇప్పుడు దీన్ని ఎలా పిచ్చుకోవడం అండి, ముద్దలాగా. అప్పుడు ఉండలు చేసుకున్నాం. ముద్దలా చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముద్దలు తీసుకోవాలండి. తీసుకొని డొప్పలా చేసి దాంట్లో పూర్ణం పెట్టుకోవాలండి. అది ఉండలా చేసుకోవడం అండి. అలా చేసుకోవడం అండి. ఇంకా పూర్ణం పెట్టి ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందండి. ఉండలు ఎలా చేసుకోవాలి. స్టవ్ వెలిగించున్నానండి. ఇందులో నూనె పోసుకోవాలండి. నూనె మరిగిందండి. ఇప్పుడు ఒకటి పాలముంజలు ఇందులో వేసుకొని ఈ నూనెలో వేపుకోవడమేనండి. ఏగిపోయండి. ఇలా ఏగితే చాలండి, ఇంకా తీసేసుకోవడమే. ఇలా తీసేస్తున్నానండి. ఇలా ఏగితే చాలండి. ఇవేనండి పాలముంజలు.
ఇగోండి తయారయ్యాయి పాల ముంజలు. ఇలా చేసుకోవాలండి. ఇగో చూడండి ఎంత బాగున్నాయో సాఫ్ట్గా. ఇగోండి చాలా బాగున్నాయి. ఇగో చూడండి, ఇగో చూడండి పాల ముంజలు చాలా బాగున్నాయి. ఈ పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. మీరు కూడా తయారు చేసుకోండి, చాలా బాగుంటాయి.